the only one. Silence got the evil on the run. Silence got the nerve of steel. Mess with them and you will know the feel. ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాగే రానున్న రోజుల్లో మరింతగా ప్రజాసేవలో ముందుకు సాగాలని కోరుకుంటూ మీ జన న్యూస్. ఓ భగ భగ మండే భానుడయ్యావు జనఘోషను చూసి, అదే భానుడి వెలుగయ్యావు మాకై అడుగేసి. జన్మదిన శుభాకాంక్షలు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాగుంట ఫ్యామిలీ అంటే ఒక బ్రాండ్. ప్రకాశం జిల్లా అభివృద్ధి ప్రదాత, జిల్లా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు శ్రీ సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ శ్రీ ఏవి రమణారెడ్డి గారు, డైరెక్టర్స్ ఏ గణేష్ రెడ్డి గారు, ఏ గంగా శంకర్ రెడ్డి గారు. ఓ భగ భగ మండే భానుడయ్యావు జనఘోషను చూసి, అదే భానుడి వెలుగయ్యావు మాకై అడుగేసి. ఓ భగ భగ మండే భానుడయ్యావు జనఘోషను చూసి, అదే భానుడి వెలుగయ్యావు మాకై అడుగేసి. మా జగమే నువ్వన్నా. సీనన్నా మాగుంట సీనన్నా, జనమంతా నీ కోసం కదిలారు చూడన్నా. మా అన్న మాగుంట శ్రీనివాసులన్నా, మారేపటి చీకటి చీల్చే కిరణం నువ్వన్నా. మా పాలిట దేవుడు నువ్వన్నా, మా అందరి నేస్తం నువ్వన్నా. గొంతులెండిన ఎడారిలో మేమున్నామన్నా, ఒంగోలుకు దిక్కే నువ్వని తలిచామన్నా. నువ్వు రావాలన్నా మాకు కావాలన్నా, ఒంగోలుకు భవితను చూపే రేపటి వెలుగే నువ్వన్నా. చిక్కులు వీడని చితికిన బతుకుల ఊపిరి నీవన్నా, దిక్కేలేని నిరుపేదలకు అందే నువ్వన్నా. నీ సంకల్పంతో స్పందించే ప్రతి అడుగులో ఆశయముంది, మా నిరాశే తొలగిపోనుంది. నువ్వు స్పందించి నినదించే ప్రతి మాటలో మా భవితుంది, అది రేపటి నేస్తం కానుంది. సహనం వీడిన మా సామాన్యుల సమస్యలను ఛేదించే సారథి వారధి నువ్వై రావాలన్నా, మాకు కావాలన్నా. మా బతుకులు మా జీవనలను తీర్చే వెలుగే నువ్వన్నా. నీ చెలిమిని కోరే చెమట చుక్కలు చేరదీయమని దీనంగా, మీ సాయం అడిగే కూలి చేతులు గీతలు రాతలు మార్చంగా.
భగభగమండే భానుడయ్యావు జనఘోషను చూసి అదే భానుడి వెలుగయ్యావు మాకై అడుగేసి ఎవరైతే 50 అనుకున్నారో 20 years 20 years మరి సార్ బ్యాంక్ వచ్చేసాడు అందువల్ల 50 లెక్కేసుకున్నాము. మీడియా ప్రాజెక్ట్ తీసుకొచ్చినటువంటి ఘనత మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారికి తెలియజేస్తూ భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజులు ప్రకాశం జిల్లా ప్రజల మధ్య జరుపుకోవాలని తెలియజేస్తూ భవిష్యత్తు నాయకుడిగా మాగుంట రాఘవరెడ్డి గారికి సూచన తెలియజేస్తున్నా. తండ్రి బాటల్లో నడిచి ప్రకాశం జిల్లా ప్రజల మనసు ఇలాగే తెలుసుకోవాలి. విష్ యూ ఆల్ ద బెస్ట్ మిస్టర్ రాఘవరెడ్డి అని తెలియజేస్తూ రెడ్డి గారు, పెద్దలు, ఎంపీ గారు, నాకు రాజకీయము తెలిసి చాలా ఆప్తుడు. నేను కూడా ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్గా నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఈ ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఆయన ఎంతో పేరు ప్రతిస్తున్న లీడరు. మన జిల్లాకి ఎంతో మంచి పని చేసింది మాగుంట కుటుంబము. ఒక విధంగా చెప్పాలంటే ఒంగోలు జిల్లా అన్నప్పుడు మాగుంట కుటుంబం గుర్తొస్తుంది. ఇలాంటి పెద్దలు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్నో జన్మదినాలు చేసుకోవాలని, ఈ ప్రకాశం జిల్లాని ఇంకా ఎన్నో కార్యక్రమాలు ప్రజలకి పనిచేయాలని మరి చిక్కులు వీడని చితికిన బతుకుల ఊపిరి నీవన్నా, దిక్కి
దిక్కేలేని నిరుపేదలకు అండే నువ్వన్నా నీ సంకల్పంతో స్పందించే ప్రతి అడుగులో ఆశయముంది మా నిరాశే తొలగిపోనుంది నువ్వు స్పందించి నినదించే ప్రతి మాటలో మా భవితుంది అది రేపటి నేస్తం కానుంది సహనం వీడిన మా సామాన్యుల సమస్యలను ఛేదించే సారథి వారధి నువ్వై రావాలన్నా మాకు కావాలన్నా మా బతుకులు మార్చి వెతలను తీర్చే వెలుగే నువ్వన్నా మా గుంట సీనన్నా మా జగమే నువ్వన్నా చెలిమిని కోరే చెమట చుక్కలు చేరదీయమని దీనంగా మీ సాయం అడిగే కూలి చేతులు గీతలు రాతలు మార్చంగా ఉంటా అందరికీ నమస్కారాలు. ఈరోజు నా జన్మదిన వేడుకల సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరూ గౌరవ శాసనసభ్యులు పిఎన్ విజయ్ కుమార్ గారికి, స్టేట్ టూరిజం చైర్మన్ గారు దుర్గసాటి బాలాజీ గారికి, అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ రియాజ్ గారికి, రవిశంకర్ గారికి, పెద్దలు మాజీ శాసనసభ్యులు గణపయ్య గారికి, మాజీ శాసనసభ్యులు నారా సాంబయ్య గారికి, పెద్దలు సుబ్రహ్మణ్యం గారికి, కమిషనర్ గారు వెంకటేశ్వరరావు గారికి, ఇక్కడ ఈ సమావేశానికి వచ్చిన పెద్దలందరూ కూడా పేరున వాళ్ళందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ దాదాపు 30 సంవత్సరాలుగా మాగుంట కుటుంబాన్ని ఆదరించారు. 1991 సంవత్సరంలో మా అన్నగారి కీర్తిశేషులు సుబ్రహ్మణ్యం గారు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత వారిని ఆశీర్వదించు వారు అకాల మరణం చెందిన తర్వాత మా వదినమ్మ గారు మాగుంట పార్వతమ్మ గారు మరలా ఎంపీగా పోటీ చేసిన సమయంలో మీరెంతో ఆదరించి ఆ తర్వాత వారు నన్ను ఎంపీగా కూడా పోటీ చేయమని తెలిపిన మీదట నన్ను మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ఆదరించడం అనేది చూసాం. ఎంతో ప్రేమతో ఒక అటాచ్మెంట్ అనేది మాగుంట కుటుంబానికి ప్రకాశం జిల్లాలో ఉన్న నాయకులకు ప్రజలందరితో కూడా మమేకం ఏర్పడిపోయింది. ఇది ఒక పెద్ద కుటుంబం అనేది ఎప్పుడు అనుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాలు ఆ విధంగా ఆదరించిన మిమ్మల్ని రాబోయే రోజుల్లో నేను మొన్ననే రిటైర్ కావాలనుకున్నాను. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేదు ఒకసారి నువ్వు కూడా ఉండాలి, మీ అబ్బాయి రాఘవబాబు ఏదైనా ముందు ఏదో పదవి ఇచ్చి ఆ తర్వాత ఎంపీని చేసే కార్యక్రమం నేను తీసుకుంటానని చెప్పడం కూడా చెప్పాను. కాబట్టి రాబోయే రోజుల్లో ముగ్గురిని మా కుటుంబం నుంచి ఆదరించే ప్రకాశం జిల్లా నాయకులకు ప్రజలందరూ కూడా కోరుకునేది రాబోయే రోజుల్లో ఉండే ఎన్నికల్లో కూడా మాగుంట రాఘవరెడ్డి మా అబ్బాయిని కూడా అదే విధంగా ఆశీర్వదించడం కూడా కోరుకుంటూ నా జన్మదినాలు అనేది జరుపుకుంటూనే పోతాం. ఎంత వయసు అనేది భగవంతుడు ఇచ్చినంత కాలం
కానీ యాక్టివ్గా ఉంటామా లేకపోతే ఇన్యాక్టివ్గా ఉంటామా అనేది అది ఒక మళ్ళీ భగవంతుడు ఒకటే నిర్ణయం చేయాలి. అయినా మీరు చూపించే ఆదరణతో కూడా రాఘవరెడ్డి గారు ఈ ప్రాంతాల్లో కూడా నాయకుడిగా ఉన్నప్పుడు మేము కూడా ఉండి సేవ చేసుకునేదానికి ఒక అవకాశాన్ని కూడా కల్పించవలసిందిగా ప్రకాశం జిల్లా నాయకులకు ప్రజలకు కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మా అందరి నేస్తం నువ్వన్నా, గొంతులెండిన ఎడారిలో మేమున్నామన్నా, ఒంగోలుకు దిక్కే నువ్వని తలిచామన్నా, నువ్వు రావాలన్నా మాకు కావాలన్నా, ఒంగోలుకు భవితను చూపే రేపటి వెలుగే నువ్వన్నా. మాగుంట చిక్కులు వీడని చితికిన బతుకుల ఊపిరి నీవన్నా, దిక్కేలేని నిరుపేదలకు అండే నువ్వన్నా, నీ సంకల్పంతో స్పందించే ప్రతి అడుగులో ఆశయముంది, మా నిరాశే తొలగిపోనుంది. నువ్వు స్పందించి నినదించే ప్రతి మాటలో మా భవితుంది, అది రేపటి నేస్తం కానుంది. సహనం వీడిన మా సామాన్యుల సమస్యలను ఛేదించే సారథి వారధి నువ్వై రావాలన్నా మాకు కావాలన్నా, మా బతుకులు మార్చి వెతలను తీర్చే వెలుగే నువ్వన్నా. చెలిమిని కోరే చెమట చుక్కలు చేరదీయమని దీనంగా, మీ సాయం అడిగే కూలి చేతులు గీతలు రాతలు మార్చంగా. ఓ భగ భగ మండే భానుడయ్యావు జనఘోషను చూసి, అదే భానుడి వెలుగయ్యావు మాకై అడుగేసి. మా జగమే సీనన్నా మాగుంట సీనన్నా, జనమంతా నీ కోసం కదిలారు చూడన్నా, మా అన్న మాగుంట శ్రీనివాసులన్నా, మారేపటి చీకటి చీల్చే కిరణం నువ్వన్నా, మా పాలిట దేవుడు నువ్వన్నా, మా అందరి నేస్తం నువ్వన్నా, గొంతులెండిన ఎడారిలో మేమున్నామన్నా, ఒంగోలుకు దిక్కే నువ్వని తలిచామన్నా, నువ్వు రావాలన్నా మాకు కావాలన్నా, ఒంగోలుకు భవితను చూపే రేపటి వెలుగే నువ్వన్నా. మాగుంట చిక్కులు వీడని చితికిన బతుకుల ఊపిరి నీవన్నా, దిక్కేలేని నిరుపేదలకు అండే నువ్వన్నా, నీ సంకల్పంతో స్పందించే ప్రతి అడుగులో ఆశయముంది, మా నిరాశే తొలగిపోనుంది. నువ్వు స్పందించి నినదించే ప్రతి మాటలో మా భవితుంది, అది రేపటి నేస్తం కానుంది. సహనం వీడిన మా సామాన్యుల సమస్యలను ఛేదించే సారథి వారధి నువ్వై రావాలన్నా మాకు కావాలన్నా, మా
మా బతుకులు మార్చి వెతలను తీర్చే వెలుగే నువ్వన్నా మాగుంట సీనన్నా మా జగమే నువ్వన్నా చెలిమిని కోరే చెమట చుక్కలు చేరదీయమని దీనంగా మీ సాయం అడిగే కూలి చేతులు గీతలు రాతలు మార్చంగా ఓ భగ భగ మండే భానుడయ్యావు జనఘోషను చూసి అదే భానుడి వెలుగయ్యావు మాకై అడుగేసి మా జగమే సీనన్నా మాగుంట సీనన్నా జనమంతా నీ కోసం కదిలారు చూడన్నా మా అన్న మాగుంట శ్రీనివాసులన్నా మారేపటి చీకటి చీల్చే కిరణం నువ్వన్నా మా పాలిట దేవుడు నువ్వన్నా మా అందరి నేస్తం నువ్వన్నా గొంతులెండిన ఎడారిలో మేమున్నామన్నా ఒంగోలుకు దిక్కే నువ్వని తలిచామన్నా నువ్వు రావాలన్నా మాకు కావాలన్నా ఒంగోలుకు భవితను చూపే రేపటి వెలుగే నువ్వన్నా మాగుంట సీనన్నా మా జగమే నువ్వన్నా చిక్కులు వీడని చితికిన బతుకుల ఊపిరి నీవన్నా దిక్కేలేని నిరుపేదలకు అండే నువ్వన్నా నీ సంకల్పంతో స్పందించే ప్రతి అడుగులో ఆశయముంది మా నిరాశే తొలగిపోనుంది నువ్వు స్పందించి నినదించే ప్రతి మాటలో మా భవితుంది అది రేపటి నేస్తం కానుంది సహనం వీడిన మా సామాన్యుల సమస్యలను ఛేదించే సారథి వారధి నువ్వై రావాలన్నా మాకు కావాలన్నా మా బతుకులు మార్చి వెతలను తీర్చే వెలుగే నువ్వన్నా మాగుంట సీనన్నా మా జగమే నువ్వన్నా నీ చెలిమిని కోరే చెమట చుక్కలు చేరదీయమని దీనంగా మీ సాయం అడిగే కూలి చేతులు గీతలు రాతలు మార్చంగా ఓ భగ భగ మండే భానుడయ్యావు జనఘోషను చూసి అదే భానుడి వెలుగయ్యావు మాకై అడుగేసి సీనన్నా మా జగమే నువ్వన్నా సీనన్నా మాగుంట సీనన్నా జనమంతా నీ కోసం కదిలారు చూడన్నా మా అన్న మాగుంట శ్రీనివాసులన్నా మారేపటి చీకటి చీల్చే కిరణం నువ్వన్నా మా పాలిట దేవుడు నువ్వన్నా మా అందరి నేస్తం నువ్వన్నా గొంతులెండిన ఎడారిలో
నువ్వు రావాలన్నా మాకు కావాలన్నా ఒంగోలుకు భవితను చూపే రేపటి వెలుగే నువ్వన్నా మాగుంట సీనన్నా మా జగమే నువ్వన్నా. చిక్కులు వీడని చితికిన బతుకుల ఊపిరి నీవన్నా దిక్కేలేని నిరుపేదలకు అండే నువ్వన్నా నీ సంకల్పంతో స్పందించే ప్రతి అడుగులో ఆశయముంది మా నిరాశే తొలగిపోనుంది నువ్వు స్పందించి నినదించే ప్రతి మాటలో మా భవితుంది అది రేపటి నేస్తం కానుంది సహనం వీడిన మా సామాన్యుల సమస్యలను ఛేదించే సారథి వారధి నువ్వై రావాలన్నా మాకు కావాలన్నా మా బతుకులు మా జీవితాలను తీర్చే సరస్వతి విద్యాలయ సంస్థల్లో విద్యార్థులు అందరూ కూడా ఇవాళ చాలా హుషారుగా ఉన్నారు. ఇవాళ ఎందుకు సెలవు ఇచ్చారు మీకు? మధ్యాహ్నం భోజనం పెడతారా? ఇక్కడ ఉండి భోజనం చేసి వెళ్ళండి. అవసరం లేదు. ఇవాళ మీరు మా గెస్ట్. మా బర్త్డే విశేషం ఏంటంటే నా జన్మదినం సందర్భంగా ఇక్కడికి వచ్చారు కాబట్టి మీరు మా అతిథులు. భోజనం చేయించినప్పుడు ఇంకా మీకు ఏంటంటే కొన్ని ఓటు వచ్చింది రాకపోతే ఈసారి ఓటు వచ్చేటప్పుడు మా అబ్బాయి రాఘవరెడ్డి గారు ఓటు